మెట్రో రైల్లో ప్రయాణికులకు సౌకర్యార్థం రోజువారీ నెలవారీ పాస్లను ప్రవేశపెట్టేందుకు ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ విముఖత వ్యక్తం చేసింది. ఇప్పుడున్న నెట్వర్క్లో పాసులు సాధ్యం కాదని విస్పష్టంగా తెలిపింది. మెట్రో రైలు ప్రారంభం దగ్గర నుంచి పాస్ల కోసం ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మెట్రో అధికారులు పలుమార్లు ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ దృష్టికి తీసుకెళ్లినా సానుకూలత వ్యక్తం చేయలేదు. మెట్రోలో పాసులు ఉండవనే సంకేతాలను ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా మరోమారు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. గత నెలాఖరున జరిగిన హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ బోర్డు సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్ఎంఆర్ఎల్ చైర్మన్ సంజయ్ జాజు మెట్రోలో పాసులు ప్రవేశపెట్టేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. వారు ఎల్&టీ మెట్రోతో పాసుల అంశం చర్చించినట్లు విముఖత చూపింది. పాస్ల అంశం తదుపరి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది గురువారం జరిగే మెట్రో రైలు బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. బోర్డులో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు నడుచుకోనున్నారు. మెట్రో ఆర్టీసీలో ఉమ్మడి టికెట్ పాస్ల గత వారం ఆర్టీసీతో జరిగిన సమావేశం వివరాలను పురోగతిని సీఎస్ సమీక్షించే అవకాశం ఉంది. మెట్రో రైలు మొదటి దశ స్వాధీనంలో కీలకమైన రుణ సమీకరణ 45 రోజుల్లోనే ఎన్బీఐ క్వాప్స్ ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చూడటం, రెండో దశ అనుమతుల వరకు చర్చించే అవకాశం ఉంది.